హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఇక ఈరోజు మీ ముందుకి ఒక హ్యుండై i10 ఆస్టా వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ యొక్క ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇంజన్ వెహికల్. వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే లేదండి, అయిపోయింది. వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ వెహికల్. అండ్ అలాగే వెహికల్ అయితే మనం ఫస్ట్ చూద్దాం, వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హ్యుండై i10. సో ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హ్యుండై గ్రాండ్ i10 ఆస్టా డీజిల్ ఇంజన్ 2014 మోడల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఇక వెహికల్ మనం ఒకసారి 360 డిగ్రీలా చూసుకుందాం. వెహికల్ అయితే కండిషన్ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అవుట్లుక్ పరంగా బంపర్ కాడ కొంచెం బ్రేక్ అయింది, అది చేయించుకోవాలి. బంపర్ కాడ కొంచెం లైట్గా డ్యామేజ్ ఉంది, అది చేయించుకోవాలి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా ఎక్సలెంట్. టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి 2 సీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 50% ఉన్నాయి. అండ్ అలాగే ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఇక ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది 4 పవర్ విండోస్. అండ్ అలాగే వెహికల్ యొక్క సెంట్రల్ లాకింగ్ బటన్, పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకున్న బటన్, అండ్ అలాగే పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది వెహికల్కి. టాప్ మోడల్. వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే లేవండి. సో వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే ఇవ్వలేదు. ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వెహికల్కి. అండ్ అలాగే ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉంది. వెహికల్ యొక్క ఏసీ వచ్చేసి చిల్డ్, ఎక్సలెంట్గా ఏసీ వర్క్ చేస్తుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్తో 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. ఈ వెహికల్ యొక్క సీట్ కవర్ పరంగా చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ అయితే కొంచెం డ్యామేజ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. పైకి కిందికి అనుకునే అడ్జస్ట్ చేసుకున్న బటన్ ఉంటుంది వెహికల్కి. వెహికల్ యొక్క రీడింగ్ పరంగా చూసుకున్నట్టయితే 1,13,93 కిలోమీటర్లు తిరిగింది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనేది ఇష్టం అయితే లేదు. ఆపరాల పరంగా, పిల్లర్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. రేర్ ఏసీ ఉంటుంది. సో పిల్లర్లు అయితే మంచిగానే ఉన్నాయి, ఆపరాలు కూడా మంచిగా ఉన్నాయి. 4 పిల్లర్లు, ఎటువంటి యాక్సిడెంట్ అనేది ఇష్టం అయితే లేదు. ఈ టైర్ 50%, ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు, కంప్లీట్ టాప్ మోడల్ వెహికల్. బ్యాక్ సైడ్ మేము చూద్దాం. గ్రాండ్ i10 ఆస్టా CRDI డీజిల్ ఇంజన్ వెహికల్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సరే అయితే డిక్కీని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన ఇష్టం అయితే వెహికల్కి అయితే లేదండి. బండి అయితే కండిషన్లో ఉంది. ఒక ఫ్రంట్ బంపర్ ఒకటైతే కొంచెం డ్యామేజ్ ఉంది. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. కో డ్రైవర్ సీట్ పక్కన ఈ విధంగా ఉన్నది. ఈ టైర్ కూడా ఒక 50% ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్లు. సస్పెన్షన్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 4 పిల్లర్లు నాన్ యాక్సిడెంటల్గానే ఉన్నాయి. ఇంటీరియర్ అయితే మరి మంచిగా నీట్గా చూసుకోవచ్చు. మనం ఈ పిల్లర్ను చూసుకున్నా కూడా బాగానే ఉంది. బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో సీల్ టైర్. సో ఇక వెహికల్ అయితే మనం 360 డిగ్రీలా చూసినాం. ఒకసారి అయితే ఇంజన్ స్టార్ట్ చేస్తా, ఇంజన్ కండిషన్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంజన్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది, మీరు ఇంజన్ సౌండ్ వినొచ్చు. సో ఆపరాన్ల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి
డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఏం లేదు. బ్యాటరీ వచ్చేసి SF సోనిక్ బ్యాటరీ ఉంది. ఇటు సైడ్ ఆపరాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంజన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇంజన్లో అయితే ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి నాయిస్ లాంటివి అయితే ఏం లేవండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంజన్ అయితే ఈ విధంగా ఉన్నది. గేజ్ పుల్లని తీద్దాం, యాక్సిలరేటర్ ఇప్పిద్దాం. సరే యాక్సిలరేటర్ ఇవా. సో ఫ్రెండ్స్ అయితే యాక్సిలరేటర్ ఇప్పించిన తర్వాత మనకు ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి స్మోక్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే i10 గ్రాండ్ ఆస్టా 2014 మోడల్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక వెహికల్ చూసిల్లు కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2014 మోడల్ హుండై i10 ఆస్టా డీజిల్ ఇంజన్ వెహికల్ 2014 మోడల్. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,30,000గా ఈ వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది. ఈ 3,30,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే మీలో వరకైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. వెహికల్ కనుక కావాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.